మేము ప్రభుత్వంలో ఉన్నాం, ప్రజలు మాకు ప్రభుత్వంలో ఉండే అవకాశం ఇచ్చారు. నేను ఇటీవల ఒక పేపర్ వార్షికోత్సవంలో కేటీఆర్ గారు నా పక్కన ఉండే, నేను చెప్పాను, ప్రజలు దేవుళ్ళు, ఓటర్ మహాశయులు దేవుళ్ళు, ఎవరికి ఏ స్థానం మీద వారు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం ప్రకారం మేము ఇలా అధికార పక్షంలోనూ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేస్తే మీరు విమర్శించాలి, అది మీ బాధ్యత. అధికారంలో మేము ఉన్నప్పుడు మేము తెలుసో తెలియక తప్పులు జరిగితే దాన్ని విమర్శించాల్సిన బాధ్యత ప్రతిపక్షాన్ని. మీరు విమర్శిస్తే ప్రత్యామ్నాయ చర్యలు ఏం తీసుకోవాలో మేము తీర్చిదిద్దుకుంటాం. అది చేయరు. కరువు వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో, ఎల్నెనో ఒక కరువులాగా పెనుభూతంలోకి వస్తుంది, ఏం చేయాలో ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష బాధ్యత ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇంతవరకు సలహా సూచన చెప్పలే. మీరు సలహా సూచనలు ఇస్తే మేము పాటిస్తామనే మాట మా ముఖ్యమంత్రి 10 సార్లు చెప్పారు. అది చేయరు, కానీ ఇలాంటి కార్యక్రమాలు మాత్రం చేస్తారు. తొలి నుంచి టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ కానీ టిఆర్ఎస్ నాయకులు కానీ అఘోరాలతో, తాంత్రిక గురువులతో, క్షుద్ర పూజారులతో తిరగడం, పూజలు చేయడం, ఇది వారికి అలవాటు అనే మాట ఇవాళ ప్రచారంలో ఉంది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనూ అఘోరాలతో క్షుద్ర పూజలు చేయించారని ప్రచారం జరిగితే మేము మొదట్లో నమ్మలే. కేసీఆర్కి అలాంటి అవసరం ఏముంది అనుకున్నాం. కానీ ఇవాళ హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసిన తర్వాత ఆనాడు ఫామ్ హౌస్ జరిగినట్టు ఆ పూజలు కూడా ఇలాంటివి అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. సమాజంలో ఎవరైనా మన మంచి కోసం, మన పక్క మంచి కోసం పూజలు చేస్తే దేవాలయాలు పోతాం, శ్రీశైలం పోతాం, తిరుపతి వెళ్తాం, అమ్మారు వెళ్తాం, అందరు మంచి కోరుకుంటాం. కానీ కొన్ని పూజలు ఎదుటివాడు చెడు కోరుకునే పూజలు ఉంటాయి. అలాంటి పూజలు అనేవి కొంతమంది వ్యక్తులు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఆధారాలు ఉన్నాయి, అందుకే మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో ఎందరు ప్రాణాలు పోయాయి, ఎందరు ప్రాణాలు పోతే తెలంగాణ వచ్చింది. మన నాన్నడు హరీష్ రావు గారు సిద్దిపేటలో పెట్రోల్ పోసుకోవడానికి పెట్రోల్ డబ్బా దొరుకుద్ది, కానీ ముట్టించుకోవడానికి అగ్గిపెట్ట దొరకదు. ఇలాంటి నాటకాల వల్ల అది ఉసుగొల్పి గురై ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలకు దారితీసిన సందర్భం, అనేక మంది తల్లుల కడుపు కోత మిగిలింది. అలాంటి అలవాట్లంటే మీరు ఇవాళ ఈ రకమైనటువంటి చేష్టలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు అనే మాట చెప్పక తప్పదు. మా నాయకులు వాస్తవాలు బయట పెడితే లీగల్ నోటీస్ ఇచ్చారు, ఓకే, దానికి జవాబు చెప్తాం, దేనికి బెదిరేది లేదు. కానీ వాళ్ళ నేను డేట్లతో సహా చెప్పిన రోజుల్లో ఇది వాస్తవం కాకుంటే హరీష్ రావు గారు ఆ తేదీలు ఎక్కడున్నారు, ఏ ప్రదేశంలో ఉన్నారు, ఎవరిని కలిశారో మీడియాకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా బీఆర్ఎస్ నాయకులు దాన్ని సమర్థిస్తూ ఉన్నారు. దాసోజు శ్రవణ్ గారు, ముఖ్యమంత్రి గారు నేను జవాబు చెప్పాలంటా ఉన్నారు. ఎస్, మేము జవాబు చెప్పే ముందు హరీష్ రావు గారు వీటికి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆ పలానా తేదీలో ఆయన ఎక్కడున్నారు, ఏ పూజలు చేశారు, ఏ ప్రదేశాల్లో పూజలు చేశారు, ఏ రకంగా పూజలు చేశారు, ఎందుకోసం చేశారు, ఇవన్నీ కూడా హరీష్ రావు గారు సరైన సమాధానం చెప్తే నేను ముఖ్యమంత్రి గారు చెప్తాం. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఒకసారి అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. శాసనసభ ఎన్నికల్లో అప్పటికి ఇంకా ప్రజలకు కొంత పరిపూర్ణంగా విషయాలు తెలియక 39 సీట్లు ఇచ్చారు, గౌరవమైన సీట్లు ఇచ్చారు, గౌరవమైనటువంటి సంఖ్య ఇచ్చారు, ప్రతిపక్ష హోదా వచ్చింది. కానీ అది ఎక్కడ కూడా ప్రతిపక్ష హోదాని సరైన మార్గంలో ప్రజల కోసం ఉపయోగించట్లే. లోక్సభ ఎన్నికల్లో
మీరు ఫలానా పార్టీకి ఉద్దేశపూర్వకంగా మీ అస్త్రశస్త్రులు ఒడ్డి మీ వెపన్స్ అని వారికి ధారావతం చేశారు. తద్వారా మీకు ప్రజలు గుండు సున్నా సీట్లు ఇచ్చారు. ఇటీవల జరిగినటువంటి 2 ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినారు. సర్పంచ్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్పారు. ఇవన్నీ జరిగిన దరిమిలా ఇంకా ప్రజలు మన వైపు లేరు కాబట్టి ఇలాంటి అఘోరాలతో పూజలు చేయించుకుంటే ఏమైనా లాభం పోతుందని అనుకున్నారో ఏమో తెలియదు, కానీ ప్రజలు దేవుళ్ళు, వారి ముందే ఇవేమి జరగవు అనే మాట ఒకసారి గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు వరుసగా ఓడిస్తుండటంతో ఈ కక్షతో కరువు రావాలని, తెలంగాణ ప్రజలు కష్టాలు పడాలని, పిల్లలు పశువులు కోల్పోవాలని హరీష్ రావు పూజల్లో కోరుకున్నట్టుగా నాకు అనుమానం ఉంది. ఇది కరెక్ట్ కాదనే మాట మాత్రం చెప్పక తప్పదు.